మా 1 సంవత్సరం వయసు ఉన్న బాబు గదిలో అనూహ్యమైన ఘటనలు జరుగుతున్నాయి. నా కొడుకు గది దగ్గర ఏదో వింతగా అనిపిస్తుంది. వేరే ఏదో ఉన్నట్టుంది. సారీ, ఇది వింతగా అనిపించవచ్చు కానీ నాకు కూడా ఇలాంటి అనుభూతులు మొదటిసారి. నిన్నటి నుంచి కొడుకు గదిలో అసాధారణమైన విషయాలు కనిపిస్తున్నాయి. అయితే అత్యంత స్పష్టంగా అనిపించింది ఒక రాత్రి. నా భర్త మా కొడుకుని నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను హాల్లో బెడ్పై పడి ఫోన్లో స్క్రోల్ చేస్తుంటే అకస్మాత్తుగా మా కొడుకు గదికి తలుపు తట్టిన శబ్దం వినిపించింది. శబ్దం విన్న వెంటనే తల పైకెత్తి చూశాను. తలుపు హ్యాండిల్ నెమ్మదిగా తిప్పుకుంటూ కనిపించింది. నా భర్త నన్ను గదికి రమ్మనుకుంటున్నాడేమోనని అనుకుని తలుపు తీయగానే చూశాను. నా భర్త మా కొడుకుని మంచంపై ఊయలలాగా ఊపుతూ నిద్రపుచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. తలుపు దగ్గర ఎక్కడూ లేదు. నీవే తలుపు తట్టావా అని ఆయనను అడిగాను. ఆ శబ్దం తనకు వినిపించిందని, బయట నుంచి నేనే తలుపు తట్టానేమోనని అనుకున్నాడట. ఏమో, ఏదైనా అయి ఉండొచ్చు అని అనుకుని పట్టించుకోకుండా వదిలేద్దాం అనుకున్నాం. తర్వాత ఆయన బయటకు వచ్చి అన్నాడు, ఏదో వింతగా ఉంది. ఎందుకంటే అల్లకల్లోలంగా అల్మారీ తలుపులు తాముగా తెరుచుకుంటున్నాయి. నాకు ఇదివరకు అల్మారీ తలుపులు తలచుకుంటే తలచినట్టు తలుపులు తెరుచుకుంటూ కనిపించాయి. కానీ నేను అంతగా పట్టించుకోలేదు. తర్వాత రాత్రి 12 గంటల సమయంలో కెమెరాలో మా కొడుకు డిస్టర్బ్ గా ఉన్నాడు కనిపించింది. కాబట్టి ఆయన గదిలోకి వెళ్లి బిడ్డను ప్రశాంతపరచడానికి ప్రయత్నించాడు. కొద్దిసేపటికే నన్ను కూడా పిలిచాడు. ఆ గదిలోకి వెళ్లగానే కాలిన వాసన వచ్చింది. వైర్లు కాలిన వాసన కాదు, మంటల తర్వాత మిగిలే బూడిదలా ఉండే వాసన. గది కొంచెం మసకగా కనిపించింది. పొగ పట్టినట్టుగా. బయట ఎవరో చెత్త దహనం చేస్తున్నారా అని చూసేందుకు బాల్కనీ తలుపు తెరిచాను. కానీ అక్కడ మాత్రం ప్రతిదీ క్లీన్ గా, శుభ్రంగా కనిపించింది. ఎలాంటి వాసన కూడా లేదు. వెంటనే మా కొడుకుని వేరే గదికి మార్చేశాం. ఇంతకు ముందు కొన్ని సందర్భాల్లో కెమెరాలో నీడలు కనిపించేవి. కానీ వాటిని వెలుతురు ఆటలుగా భావించి నేను పట్టించుకోలేదు. బిడ్డ ఒక్కసారిగా గుండె పగిలేలా కేకలు వేయుతూ లేచి, ఆ తర్వాత ఎంత ఆపినా ఆగనిలా ఏడుస్తుండేవాడు. మేమిద్దరం కూడా ఈ విషయాల్లో నమ్మకం లేనివాళ్లమే. అందుకే ఈ సంఘటనలన్నిటికీ ఒక సరైన లాజికల్ కారణం ఉంటుందనే నమ్మకం నాకు ఉంది. ఆ లాజికల్ కారణాలే వినాలనిపిస్తోంది. మనసుకు ఒక ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నాను. అయితే ఇంట్లో శాంతమైన, మంచి వాతావరణం ఏర్పడేలా నేను చేయగల కొన్ని పనులు కూడా తెలుసుకోవాలనుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం.